తర్వాత రోజు తెల్లతోలు పిల్ల అంకుల్ కిమ్ ఇంకా టీచర్ అంకుల్ మాట్లాడుకున్న రికార్డింగ్ ని వినిపిస్తుంది. ఇది విని హీరో నమ్మలేకపోతాడు, టీచర్ అంకులే లిటిల్ మా అని. తర్వాత మన హీరో ఆఫీసర్ కి ఫోన్ చేసి ఇలా చెప్తాడు, నేను టీచర్ అంకుల్ ఇంటికి వెళ్తున్నాను, నాకు క్లూ దొరికిందని. అక్కడ మన హీరో టీచర్ అంకుల్ ని వెతుకుతూ ఉంటాడు, అని అతను ఎక్కడ కనిపించడు. తర్వాత మన హీరో టేబుల్ పైన ఉన్న ఒక కత్తిని చూస్తాడు. దానిని తీసుకొని తన గోల్డెన్ ఐ పవర్ తో స్కాన్ చేసి చూస్తాడు. హీరోకి తెలుస్తుంది టీచర్ అంకులే గ్రాండ్ ఫాదర్ ని చంపాడని. ఈ దృశ్యాన్ని చూసిన తర్వాత హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అప్పుడే అక్కడికి ఆఫీసర్ కూడా వచ్చేస్తుంది. హీరో ఆఫీసర్ తో ఇలా అంటాడు, గ్రాండ్ ఫాదర్ ని లేపేసింది టీచర్ అంకులే అని. దీంతో ఆఫీసర్ ఇలా అంటుంది, అంటే లిటిల్ మా అయితేనే కదా అని. ఇక్కడ హీరో ఇంట్లో అందరూ టీచర్ అంకుల్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇన్ని రోజులుగా హీరోని ఇబ్బంది పెడతా అనేది టీచర్ అంకులే అని వీళ్ళందరికీ తెలుస్తుంది. టీచర్ అంకుల్ చెప్పడంతోనే అంకుల్ కిమ్ ఇంకా ఆ తెల్లతోలు పిల్ల అన్ని చెడ్డ పనులు చేశారని తెలుస్తుంది. నాకు ఒక విషయం అర్థం కాదు, అసలు టీచర్ అంకుల్ గ్రాండ్ ఫాదర్ ని ఎందుకు లేపేశారని. ఇంకా టీచర్ అంకుల్ ఎక్కడున్నాడు? అప్పుడే ఆఫీసర్ కి ఫోన్ వస్తుంది, టీచర్ అంకుల్ యుక్రెయిన్ లో ఉన్నాడని తెలుస్తుంది.